ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. హరి ఓం. భగవద్గీత రెండవ అధ్యాయం మీనింగ్ చూస్తున్నాము. సో 12వ శ్లోకంలో భగవంతుడు స్టార్ట్ చేసిన తర్వాత 31 శ్లోకం వరకు కూడా ఎందుకు ఆయన ఆ, ఏడుస్తున్నాడు, దానికి కారణం అజ్ఞానం. సో అజ్ఞానాన్ని తొలగించడానికి కావలసిన జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అందించడం జరిగింది. అదే ఆత్మజ్ఞానం, శాశ్వతమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుత అతనున్న యుద్ధ క్షేత్రంలో చేయాల్సింది యుద్ధం కాబట్టి ఆయన స్వధర్మం ఏంటో దాన్ని కోల్పోకుండా ఉండాలి, క్లారిటీగా నెక్స్ట్ స్టెప్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి స్వధర్మం గురించి బోధించడం జరుగుతుంది. సో ఎందుకు అర్జునుడు యుద్ధం చెయ్యాలి? ఒకటి, ఆయనకున్న ఇంపార్టెంట్ రోల్ క్షత్రియుడిలాగా ధర్మం సైడ్ నిలబడ్డాడు కాబట్టి ధర్మ రక్షణ కోసం అని చెప్పేసి ఆయన యుద్ధం చేయాలి. ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు, ఎంతో కొంతమందికే అరుదుగా ధర్మాన్ని కాపాడాలి, ధర్మం సైడ్ నిలబడాలి, లీడ్ తీసుకోవాలి అని వస్తుంది అర్జున. సో ఈ ఉద్దేశంలో నువ్వు ముందుకుండాలి కానీ తప్పించుకెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. ఒకవేళ నువ్వు చేయకుండా వెళ్ళిపోయినట్లయితే నిన్ను ఇష్టపడే వాళ్ళు, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళంతా ఎందుకు ఇట్లా చేశాడు పిరికివాడిలాగా అని బాధపడతారు. వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అదే నీ శత్రువులు నిన్ను చూసి ఇట్లా నువ్వు చేసావు అని అనుకుంటే పిరికివాడు ఇట్లాగా యుద్ధం వదిలేసిపోయాడు అని చెప్పేసి చులకన భావంతో నిన్ను చూస్తారు అని అన్ని విధాలుగా ఆయన యొక్క లక్ష్యాన్ని ఆ, ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఓకే, ఇది నిన్నటి వరకు చూసాం. సో నీకు అకీర్తి అప్రతిష్ట అనేటివి వస్తాయి. ఈ అకీర్తి ఎలా ఉంటుంది అంటే అది మరణానికంటే భయం. మరణం జరిగినా ఒక్కసారే జరుగుతుంది కానీ ప్రతిష్ట కోల్పోవడం, చెడ్డ పేరు రావడం అనేది బ్రతికుండగానే మరణించినట్టు అని చెప్తూ ఉన్నారు. ఓకే, 35 చదివాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. భయాద్రణాదు పరతం भयाद्रणादु परतम् మన్యంతే త్వాం మహారథాః मन्यन्ते त्वां महारथाः ఈశాం చ త్వం బహుమతః येषां च त्वं बहुमतः భూత్వా యాస్యసి లాఘవం भूत्वा यास्यसि लाघवम् అవాచ్య వాదాంశ్చ బహూన్ अवाच्य वादांश्च बहून्
वदिष्यन्ति तवाहिताः वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम्। ततो दुःखतरं नु किम्। సో అదే చెప్తున్నారు ఏమని అంటే నువ్వు యుద్ధం నుంచి పారిపోవడం అనేది, యుద్ధం చేయకుండా తప్పించుకోవడం అనేది, యుద్ధంలో చచ్చిపోయినా కూడా ఓకే కానీ ఇది పారిపోవడం అనేది అప్రతిష్ట, అకీర్తి పాలు. అది మరణం కంటే భయం. అంతేకాదు నీ గురించి నీ ఎనిమీస్ అందరూ చాలా తక్కువ చేసి మాట్లాడతారు. అది దాని తర్వాత అట్లాగా నిందలు పొందడం వల్ల దుఃఖమే కానీ అందులో ఎటువంటి ఆ, గొప్ప విషయం లేదు, జరగదు అని చెప్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ శ్లోక 37. హతో వా ప్రాప్స్యసే స్వర్గం हतो वा प्राप्स्यसे स्वर्गम् జిత్వా వా భోక్ష్యసే మహీం जित्वा वा भोक्ष्यसे महीम् తస్మాదుత్తిష్ట కౌంతేయ तस्मादुत्तिष्ठ कौन्तेय యుద్ధాయ కృత నిశ్చయః. युद्धाय कृतनिश्चयः। ఉమ్, ఒకవేళ నువ్వు యుద్ధం చేసావే అనుకో, చేస్తే నేను గెలుస్తానా ఓడతానా నీకు ఒకవేళ ఏమైనా ఆలోచనలు ఉంటే, హతః వా ప్రాప్స్యసే స్వర్గం, ఒకవేళ నువ్వు చచ్చిపోయావే అనుకో, నువ్వు స్వర్గాన్ని పొందుతావు. జిత్వా, ఒకవేళ గెలిచావే అనుకో, భోక్ష్యసి మహీం, ఈ రాజ్యము, ఈ రాజ్య సంపద, భూమి ఏదైతే ఉందో వాటన్నింటి నువ్వు ఆ సంపదలని భోగిస్తావు. సో నువ్వు గెలిస్తే ఇక్కడ రాజ్యాలు, రాజ్య సుఖ భోగాలన్నీ పొందుతావు. చచ్చిపోయావంటే తర్వాత యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు కాబట్టి ఆ విధంగా అయినా కూడా నువ్వు తర్వాత గతి నీకు ఉత్తమమైన గతి ఉంటుంది. కాబట్టి తస్మాత్, కాబట్టి ఉత్తిష్ట కౌంతేయ, నిలబడు, లేచి నిలబడు, యుద్ధాయ కృత నిశ్చయ, కంపల్సరిగా నేను యుద్ధం చెయ్యాలి అని నిశ్చయించుకొని లేచి నిలబడి యుద్ధం చెయ్యు అని అంటున్నాడు. సో మెల్లగా ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆయనకి చెప్పిన క్వశ్చన్కి నాకు డౌట్ వచ్చింది, అసలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కృష్ణ, నేను ఎందుకో డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అని అన్నాడు అర్జునుడు. సో ఇక్కడికి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇందుకు నువ్వు యుద్ధం చేయాలి, రెడీ అవ్వు, ఇంకా నువ్వు ఇందులో డిస్కషన్ ఏం లేదు, ఆలోచించేది ఏం లేదు, యుద్ధం చేసేయు అని చెప్తున్నాడు. కానీ అక్కడే మళ్ళీ అందరికీ డౌట్, చెయ్యాలనే విషయం తెలుసు, చేయడానికి కావలసినంత స్కిల్స్ ఉన్నాయి, కానీ చేస్తే ఏమవుతుందో, చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అనేదే మెయిన్ ప్రాబ్లం. మనం చేసేటప్పుడు పని గురించి ఆలోచిస్తాం చూడండి, కర్మ ఫలితం గురించి, అక్కడే ఎంత పెద్ద పనిమంతులైనా కూడా సగం కోల్పోతారు. నిజంగా పనిమంతులు, నిజంగా ఎక్స్పర్ట్స్ అంటే చేసేటప్పుడు ఫలితం గురించి మనం ఆలోచించొద్దు. చేసేటప్పుడు పని నేను ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, ఎంత బెటర్గా చేయగలుగుతాను, ఎంత బెటర్ అండర్స్టాండింగ్తో చేయగలుగుతాను, ఎంత ఈజీగా చేయగలుగుతాను అనేదే లైఫ్. పననే కాదు, ఏదైనా రిలేషన్షిప్, ఏదైనా డీలింగ్, ఏదైనా టాలెంట్ ఎక్స్ప్రెస్ చేయడం, ఏదైనా సరే ఆ దాన్ని మనం ఎంత సొంతం చేసుకుంటున్నాము, ఓన్ చేసుకొని ఈజీగా మనం ముందుకెళ్తున్నాము అనేదే లైఫ్. ఇప్పుడు ఇలా చేస్తే ఏమొస్తుంది, ఇట్లా చేస్తే అట్లా వస్తుందేమో, అలా చేస్తే ఇలా వెళ్తామేమో, సో నాకు ఈ రిజల్ట్ కావాలంటే ఇలా ఎట్లా చేస్తే, ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నాము చేసేటప్పుడు పోతుంది. అది ఎంజాయ్ చేయలేము, వచ్చిన రిజల్ట్ మనం అనుకున్నట్టు రాదు కాబట్టి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయలేము. సో ఏదైనా సరే నువ్వు పని చెయ్యు, యుద్ధం చెయ్యు, నిలబడు, రెడీ ఉండు. అయితే ఈ యుద్ధానికి నువ్వు సన్నద్ధుడివిగా, రెడీగా ఎలా రెడీ అవ్వాలి? ఆల్రెడీ అస్త్రశస్త్రాలు అవన్నీ, యుద్ధాలు, యుద్ధ రథం అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సెట్ చేసుకోవాల్సింది నీ మైండ్, నీ థాట్ ప్రాసెస్, నీ థింకింగ్ లెవెల్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. 38.
सुखदुःखे समे कृत्वा सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि। नैवं पापमवाप्स्यसि। సో మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకోమంటున్నారు. ఎట్లాగా నువ్వు ఎట్లా రెడీ ఉండాలి అని అంటే సుఖే దుఃఖే, సుఖంలో గాని దుఃఖంలో గాని సుఖ దుఃఖాలన్నింటినీ కూడా సమీకృత్వ సమంగా తీసుకోవడం అనేది తెలుసుకోవాలి. దెన్ లాభ అలాభౌ, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, జయ అజయ్, తర్వాత యుద్ధం అంటే గెలిపోవటమే కదా. సో నువ్వు గెలిచినా ఓడినా కూడా తతః యుద్ధాయ యుజ్యస్వ, ఈ విధంగా ఏం జరిగినా కూడా సమీకృత్వ అన్నిట్లలో సమంగా ఉంటాను అని చెప్పి ఒక మైండ్ సెట్ తోటి నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే నా ఏవం పాపం అవాప్స్యసి, ఈ విధంగా నువ్వు సెట్ అయినప్పుడు ఎలాంటి పాపం కూడా నువ్వు పొందకుండా ఉంటావు. ఫస్ట్ చాప్టర్లో అర్జునుడు చెప్తున్నాడు కదా, ఇంతమంది చచ్చిపోతే, ఇంతమంది ఒంటరి వాళ్ళైతే, ఇంత నష్టాన్ని నేను చేకూరుస్తే ఈ పాపమంతా ముడిగట్టుకున్న వాడిని అవుతాను కదా అర్జున కృష్ణ. సో నేను చంపను అని చెప్పేసి ఫస్ట్ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. దానికి ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు అన్ని సిచ్యువేషన్స్లో బ్యాలెన్సింగ్ థాట్ తోటి నువ్వు చేయడానికి ముందుకు వెళ్ళినావనుకో ఎలాంటి పాపం కూడా నిన్ను అంటుకోదు. పుణ్యం కావాలనుకున్నాం అనుకోండి పాపం కూడా వస్తుంది. పాప పుణ్యాలని రెండు వదిలేసి పని చేయడం నేర్చుకోవాలి. సో పని చేసి మరి పుణ్యం రావద్దా అండి, పుణ్యం రాకపోతే ఎట్లా అంటే నీకు పుణ్యం అనేది నువ్వు లిమిటెడ్గా పెట్టుకు, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటి అంటే, సపోజ్ మనం భగవంతుని వెళ్ళి ప్రార్థించాం, దేవుడా దేవుడా నేను ఏంటి వ్యాపారం ఏదో స్టార్ట్ చేశాను, నాకు ఈ సంవత్సరం ఒక 10 లక్షలు లాభం వచ్చేటట్టు చూడు అని మీరు అడిగారు అనుకోండి, దేవుడు ఇస్తాడు. ఓకే. కానీ మీరు అడగకపోతే మీకు 50 లక్షలు వచ్చేది ఉందేమో. మీరు అడిగారు కాబట్టి 10 లక్షలు అడిగితే 10 లక్షలే ఇచ్చారు. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో మనం 10 లక్షలు ఇచ్చారు, ఆ 10 లక్షలు మన రోగాలకి సరిపోయాయి, మందులకి సరిపోయాయి. దేవుడా మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని అంటే అవన్నీ మిగిలిపోయేటివిగా. అవి ఎలాగో మనం బిజినెస్ చేసి వస్తాయి. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు అంటే అది బెనిఫిట్లో బోనస్లో వచ్చేది కదా. ఓకే, మంచి ఆరోగ్యం ఇద్దామని అనుకున్నాడు, ఇంకేదో తీసేద్దాం అనుకున్నాడేమో. సో ఏది కోరుకోవాలి అని మనమే ఫిక్స్ చేసుకుంటే మేబీ ఆయన లిస్ట్లో అది ఆల్రెడీ ఉందేమో, ఇంకా ఎక్కువే ఉందేమో, మనమే తక్కువ కోరుకుంటున్నాం కావచ్చు. సో పాపపుణ్యాలు మనకు పుణ్య ఫలితం కావాలి అని అనుకుంటే సో అక్కడికి మైనస్ కట్ చేసుకుంటాడు, పుణ్య ఫలితం మైనస్ చేసేస్తాడు. సో మనం ఏది అవసరం లేదు బాబు, నాకు ఏది ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు అదే ఇయ్యు అని అన్నాం అనుకోండి, ఈ పాప పుణ్యాల వల్ల ఏదైతే వస్తుందో ఆ చక్కర్లో మనం ఇరుక్కోము. మనం ఏదైతే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో అది ఫ్రెష్గా ఇస్తాడు, అది అక్కడికి ఎగ్జాస్ట్ అయిపోతే దానివల్ల మళ్ళీ మనకి ఫలితం అంటుకోదు. సో ఇక్కడ ఏ విషయంలో అయినా అయితే ఇది ఊరికే మన మైండ్లో ఓకే ఈ లాజిక్ ప్రకారం మనకి ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పి అడగకుండా ఉండడం కాదు, మనస్సులో ప్రతి సిచ్యువేషన్లో బ్యాలెన్సింగ్ నేచర్ని నేర్చుకోవడం. కొద్ది రోజులు అయిన తర్వాత అది మనకి స్వతహా మన నేచరే అది అయిపోవడం. ఓకే ఈరోజు ఓడిపోయామా, కొందరు అంటారు కదా ఏది జరిగినా మన మంచికే, స్టోరీస్ కూడా ఉంటాయి చాలా మట్టుకి. ఏది జరిగినా మన మంచికే అని ఒక మహారాజుకి వాళ్ళ అసిస్టెంట్ మంత్రి ఎప్పుడు చెప్పేవాడంట, ఏది జరిగినా మన మంచికే మహారాజా అంటే ఆ రాజుకి చిరాకు వచ్చేది అన్నట్టు. వీడొకడు ఈ మంత్రి ఎప్పుడు చూసినా ఏది జరిగినా మన మంచికే అంటాడేంటి అని చెప్పేసి. సరే ఒక రోజు ఏమైంది, వీళ్ళు వేటకెళ్ళారు. వేటకెళ్ళిన తర్వాత అక్కడ ఏదో వేట చేస్తున్నారు, రాత్రి అయిపోయింది, అక్కడే ఆగిపోయారు.
ఆగిపోయిన తర్వాత సి- మహారాజ్ కదా, అంత లగ్జరీ లైఫ్ అయ్యి అక్కడ అడవిలో సరిగా ఉండలేకపోతున్నాడు. అయినా మన మంత్రి ఉండి మహారాజా ఇది జరిగినా మన మంచికే అని అంటున్నాడు. సరే కొంచెం దూరం అయిపోయింది, చీకట్లో అలా వెళ్తుంటే ఈ మన అది అక్కడ ముళ్ళు ఏదో కుచ్చుకొని రాయి తగిలి మంత్రి కాలికి కొంచెం బ్లడ్ వచ్చేసింది అనమాట. చిటికన వేలికి ఏదో అయిపోయి ఆయనకి బ్లడ్ వచ్చేసింది. ఇప్పుడు మహారాజుకి చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఎట్లా అంటాడో చూద్దాం, ఏది జరిగినా మన మంచికే అని అంటాడా లేదా చూద్దాం అంటే నేను ఇప్పుడు అదే డైలాగ్ వాడుతున్నాడు మంత్రి. రాజా ఏది జరిగినా మంచికే అంటే ఏంటి నీ మొహం, ఆ ఏది జరిగినా మంచికే అంటున్నావు, నీ కాలుకి దెబ్బ తాకితే కూడా మంచేనా అంటే "ఆ, మంచికే మహారాజా" అని అన్నాడు. అంటే నీకంటే ఎక్కువ మంచి నాకే జరిగింది, నా కాలికి ఏం తగలేదు, నేను మంచిగా వస్తున్నా, నాకే మంచి జరిగింది అని మహారాజా అట్లా వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు దారి తప్పేసి ట్రైబల్స్ ఏరియా ఉంటది కదా అటు సైడ్ వెళ్ళారనమాట. వాళ్ళకి మహారాజా ఎవరు మంత్రి ఎవరు అంత డిఫరెన్సెస్ లేవు వాళ్ళకి. సో వాళ్ళుండి దొరికారా మనకి ఇద్దరు, నరబలి చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరూ పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళిపోయి అక్కడ కట్టేసి వాళ్ళ దేవత ముందు బలి ఇవ్వబోతున్నారు. బలి ఇచ్చే కరెక్ట్ టైంలో ఏం చేశారు, హ్మ్, ఈ ఆ మంత్రికి కాలికి దెబ్బ తాకింది కాబట్టి బలి ఇవ్వకూడదు, ఇన్ఫెక్షన్ అది కొంచెం రక్తం ఆల్రెడీ పోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళని బలి ఇవ్వకూడదు అని చెప్పేసి మంత్రిని వదిలేసారు అనమాట. కొంచెం ఏదో స్టోరీ డిఫరెన్స్ ఉంటుంది. సో మంత్రిని వదిలేశారు. అప్పుడు మళ్ళీ మంత్రి ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ వెళ్ళిపోయాడు. దెన్ తర్వాత మంత్రి ఇంకా వీళ్ళందరూ వచ్చి మహారాజును కూడా వదిలేశారు, ఏదో అయ్యింది. సో అట్లా ఏది జరిగినా మన మంచికే అని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటది, రాజు కాలికి దెబ్బ తాకుతుంది మంత్రికి కాదు. సో రాజు కాలికి దెబ్బ తాకితే రాజుని చూసి మంత్రి మన మంచికే అంటే మూర్ఖుడా, నా కాలికి దెబ్బ తాకితే మంచిదా అని అంటాడు. అని ఏం చేస్తాడంటే ఈ మంత్రిని ఆ, జైల్లో పడేసేయండి అని చెప్పి జైలుకి పంపించేస్తాడు. ఆ ట్రైబల్స్ వచ్చి మహారాజుని తీసుకెళ్లి బలిద్దాం అనుకుంటారు. కానీ చిట్కన వెలికి దెబ్బ తాకిందని చెప్పేసి రాజును వదిలేస్తాడు. సో రాజు చాలా సంతోషపడి మళ్ళీ రాజ్యంకి వచ్చి మంత్రిని జైల్లో వేశారు కదా, మంత్రి వర్య నీ వల్లనే మంచి జరిగింది, లేకపోతే నా ప్రాణాలు తీసేటోళ్ళు వాళ్ళు, నువ్వు అంటావు కదా ఎప్పుడు ఏది జరిగినా మంచి జరిగిందని. సో ఈ నేను అందులో నుంచి బయటపడ్డాను, ఇది నాకైతే మంచి జరిగింది, కానీ నిన్ను జైల్లో వేసి నీకు ఉరి శిక్ష వేశాం కదా, నీకెలా మంచి జరిగింది అని అడుగుతాడు. ఇప్పుడు మంత్రి అంటాడు నయం బాబు, నేను నీతోటి వస్తే నన్ను బలిచ్చుకునే వాళ్ళు, నేను జైలుకి వచ్చిందే మంచి పని అయింది అని అంటాడు. సరే ఇప్పుడు జైలుకి వచ్చావు, ఒకవేళ వాళ్ళు నన్ను బలిచ్చేసారనుకో నువ్వు ఎప్పుడు జైల్లోనే ఉండేవాడివి కదా, మరి నీకెట్లా మంచి అవుతుంది అని అంటే ఎందుకు కాదు, నేను జైల్లో ఉన్న ప్రాణాలతో ఉండేవాడిని కదా. సరే ఇప్పుడు ఏం మంచి జరిగింది నీకు అని అంటే లాస్ట్ మహారాజ్ తోటి అతను అంటాడు ఏమని అంటే నేను రేపో మాపో చచ్చిపోయేవాడిని, ఒక మహారాజే వచ్చి నన్ను బయటికి విడుదల చేశాడు చూడు, ఇది నా జీవితంలో జరిగిన మంచి పని. బయటికి మనకు అన్ని బయటికి కష్టాల్లా కనిపిస్తున్నా ఆ కష్టాల వెనుక ఇంకా భయంకరమైన కష్టాన్ని కొంచెం చిన్నగా చేసి ప్యాకేజ్ లో ఇస్తాడు మనకు దేవుడు. ఓ నాకు ఇంత జరిగిపోయింది అంత జరిగిపోయింది అంటే దేవుడు వీడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీనికి నిజమైన ప్రాబ్లమ్స్ ఏంటో చూపించండి రా అని అనుకుంటాను. కానీ దేవుడా నువ్వు నాకు ఈ సమస్యని ఇచ్చావు ఆర్ ఏదైనా ఒకటి నాకు జరగకూడదు జరిపించావంటే ఓకే ఏదో ఒక లెర్నింగ్, లేదంటే నేను ఇంప్రూవైజ్ అవ్వాలి, లేదా దీనివల్ల ఇంకెవరికో ఎక్కడికో మంచి జరిగేది ఉంది, తిరిగి తిరిగి మళ్ళీ మనకి ఎక్కడో ఒక రకంగా వస్తుంది అనే మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకుంటే వెంటనే డౌన్ అయిపోకుండా, వెంటనే పరిస్థితులను బ్లేమ్ చేయకుండా, వెంటనే చుట్టుపక్కల వాళ్ళని నిందించకుండా పాజిటివ్గా మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే బిగ్గర్ విజన్లో మనకి మనకు కావాల్సింది వస్తుంది. లైఫ్ని అందుకే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక సంవత్సరం ఒక రోజు ఇలా ఒక రోజు అలా చూడొద్దు, ఓవరాల్గా మన లైఫ్ ఎట్ సైడ్ వెళ్తుంది చూడాలి. ఓవరాల్గా మన ఇంటిగ్రేటెడ్ లైఫ్ మొత్తం లైఫ్ని అసలు ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ర్యాండమ్గా చూడొద్దు, మనకు వచ్చే అనుభవాల్ని కలుపుకొని ఓకే ఈ అన్ని అనుభవాలు దేని వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. మన మహాత్ముల జీవిత చరిత్రలు చదివితే కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దాని మీద
ఉంటది ఒక గురి. చిన్నగా 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 అయిన తర్వాత అదే పెద్దగా అయిన తర్వాత వాళ్ళ లక్ష్యం కానీ, ఇప్పుడు ఎవరైనా చూస్తే కూడా సడన్ గా ఒకరంత ఒకరు మారిపోయింది ఉండదు. ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళ ఆ స్వభావానికి, వాళ్ళ లక్ష్యానికి దగ్గర తీసుకెళ్తా ఉంటాయి. ఉత్తమంగా తీసుకెళ్ళాలి కూడా. ఆ విధానాన్ని మనం అలవర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతూ ఉంటారు అనుకోండి. ఆడే సమయంలో, ప్రాక్టీస్ చేసే సమయంలో గెలుస్తానో లేదో, లాస్ట్ టైం ఇంత మెడల్స్ వచ్చినాయి, ఈ మెడల్స్ ఇప్పుడు వస్తాయో రావో అనుకుంటే ఎప్పటికీ వాళ్ళు ఫోకస్ చేయలేరు. ఎందుకంటే సపోజ్ కొన్ని ఉంటాయి ఆన్ స్పాట్లో, సెకండ్లో, మిల్లీ సెకండ్లో చేంజ్ అయిపోయేవి ఉంటాయి. గేమ్ ఏం గంటలు గంటల సేపు ఉండదు. జస్ట్ అట్లా 1 మినిటే ఉంటుంది వాళ్ళ వాళ్ళ పార్టిసిపేషన్. ఆ 1 మినిట్లో, 1.5 మినిట్లో ఫినిష్ చేయాల్సిందే. అంటే 5-6 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిందంతా ఆ 1 మినిట్లో పర్ఫెక్ట్ ఫోకస్ పెట్టగలగాలి. ఈ మధ్య మనం ఆ, ఈ ఒలింపిక్స్ లో చిన్న చిన్న స్పోర్ట్స్ లో విన్నర్స్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇద్దరు ముగ్గురు అదే చెప్పారు. అంటే మేము గీతాలో ఇవి చెప్పారు కదండి, ప్రాక్టీస్ చేసాము, ఆ పర్ఫామ్ చేసే టైంలో మైండ్ చాలా ప్రశాంతంగా పెట్టుకుంటాము అని ఇద్దరు ముగ్గురు భగవద్గీతను రిఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది నిజంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్ అయినా మనల్ని టచ్ చేయదు. అండ్ ఎలాంటి రిజల్ట్ వస్తుంది అని అంటే మనం ఇంకో స్టెప్ ముందుకెళ్ళే రిజల్టే వస్తుంది. అది కర్మ సిద్ధాంతం, అది మనం ఆలోచించొద్దు. అదే విషయాన్ని చెప్తున్నారు. సో ఎలాంటి పనులు అలా జరుగుతున్నప్పుడైనా కాలంలో ఆ ప్రదర్శన సమయంలో మనం జయ అపజయాలు కానీ, లాభ నష్టాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ మనం ఆలోచించొద్దు. బ్యాలెన్స్ చేసుకునే మైండ్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనం చేసే కర్మ ఉత్తమ కర్మ అవుతుంది. కర్మ కర్మ యోగం అవుతుంది. కర్మ మనల్ని బంధం నుంచి విడదీస్తుంది. ఓకే. చిన్న డిఫరెన్స్ అదే అన్నమాట. నేను చేస్తున్నాను, నాకు ఇంత లాభం రావాలి అని అనుకుంటే ఎస్, లాభం వస్తుంది. ఆ లాభం మనని బంధిస్తుంది. ఒకవేళ అదే తప్పు చేసినప్పుడు నష్టం వస్తుంది. అది ఫలితం మనని బంధిస్తుంది. సో మళ్ళీ బంధనంలో పడినామా అనుకుంటే ఇంకెన్నిసార్లు కర్మలు చేసినా చక్రం, కర్మచక్రం నడుస్తానే ఉంటుంది. కానీ నేను నా కోసం కాదు, పని పని కోసం నిస్వార్థంగా చేస్తున్నాను. ఏ రకమైన రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ లేకుండా చేస్తున్నాను, ఫలితం మీద ఆశ లేకుండా చేస్తున్నాను అన్నప్పుడు ఫలితం మనల్ని అంటుకోదు. సెకండ్, ఆ ఆ ఫలితం మనం చేసిన మన ఎఫర్ట్ కంటే గ్రేస్ఫుల్గా బయటికి వస్తాయి. కొన్నిసార్లు మనం నేను ఇంత బాగా చేస్తా అనుకోలేదండి అని అంటుంటాం. ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదండి అంటే మన ఆలోచనలు పక్కకి వెళ్ళి ఏది భగవంతుడు చేయాలనుకుంటున్నాడో అది పని అట్లా జరిగిపోతుంది. మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండగలగాలి. అలా ఉండు అర్జున నువ్వు. నేను చేస్తున్నా యుద్ధం, నేను వీళ్ళందరినీ చంపేస్తా అనుకుంటే అంత పాపం వస్తుంది. అంత పట్టుకొని వెళ్ళాల్సిందే నువ్వు. కానీ ఇక్కడ నేను చేస్తున్నా అనేది కాకుండా బ్యాలెన్స్డ్గా ఏది జరిగినా ధర్మ రక్షణ కోసం చేస్తున్నా. హైయెస్ట్ థింగ్, ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది. భగవంతుడి కోసం చేస్తున్నా, ఒక విజన్, ఒక గోల్. దేశం కోసం చేస్తున్నా, ఒక లక్ష్యం ఉంది. అలాంటివి చేసినప్పుడు మనని ఎటువంటి పాపం అంటుకోదు అని చెప్తున్నారు. ఉం? ఈ మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. పెద్ద చిన్న విషయంలానే అనిపిస్తుంది కానీ ఆ, చిన్న చిన్న విషయాలు ఒక నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడే మనకి మన ఏమంటారు, మాకు ఇది వచ్చిందండి, మేము ఇందులో గెలిచామండి, మాకు అది వచ్చింది, ఈ లాభం వచ్చింది అంటే మనం ఏదో 5-6 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం, మనకేది రాలేదనుకోండి. ఛా, అసలు మనకేం రావట్లేదు, మన బతికింతే, మనకి ఇది రాదు అది రాదు అని చెప్పేసి మన మనసులో అయినా కూడా అనిపిస్తుంటది. కరెక్ట్. ఒకటి అనిపిస్తుంది, మన ఎఫర్ట్ మనం పెట్టట్లేదు, ఏదో ఒక రకంగా అనిపిస్తుంది, అనిపించాలి కూడా. ఆ అనిపించేది చేసే పని మీద ఎఫెక్ట్ పడొద్దు అనమాట. నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం చూపించగలుకోవాలి. కానీ "ఆ, 4 సంవత్సరాల నుంచి రాలే, ఇంకేం వస్తుందండి ఇప్పుడు" అని నిరాశ పనిలో వ్యక్తం కావద్దు. ఎందుకు, మనం చేస్తున్నాం చేయడానికి అంతే. ఒకటి ఆ ఆ, ఒకతను, ఒక శిల్పి ఆ, చెక్తున్నాడంట. ఓకే. గోడల పైన రకరకాల చేస్తారు కదా.
సో కొన్ని సేమ్ ఐటమ్సే కానీ అన్ని పిల్లర్స్కి అన్ని గోడలకి చెక్కుతుంటారు కదా, సేమ్ డిజైన్. సో ఆయన చెక్కుతుంటే ఒక దగ్గర కొంచెం అది డిఫరెంట్, ఇట్లా కొంచెం వేరే అయి పగిలిపోయిందంట. ఆయన మళ్ళీ దాన్ని సెట్ చేస్తూ ఉన్నాడు. సో వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఏందండి ఈ చిన్న డిజైన్ ముక్క, ఎవడైనా చూస్తాడా, ఏం కాదు పెట్టేసేయండి పంపించేసేయండి అంటే, ఇది కొంచెం ఏమంటారు డ్యామేజ్ పీస్ అని చెప్పేసి పక్కకు పెడదామంటే, వాళ్ళు ఉండి ఇంత చిన్నది ఎవరు కనిపెడతారండి, పర్వాలేదు పంపించేసేయండి అని అంటే, ఆయన అన్నాడంట, నేను కనిపెడతా కదా, నువ్వు లాభాని కోసము సేల్స్ వస్తాయి అని చెప్పు అమ్మేసేయచ్చు, ప్రాబ్లం లేదు, కానీ పని నా నేను తప్పు చేశాను అనేది నేను కనిపెట్టాను కదా. సో నేను కనిపెట్టినాక మళ్ళీ అది అమ్మడానికి మళ్ళీ పంపిస్తే నాకు నేనే తక్కువ గ్రేడ్ ఇచ్చుకున్నట్టు, నాకు నేనే పనిలో మైనస్ ఇచ్చుకున్నట్టు అని చెప్పేసి అన్నాడంట. సో ఎవరు కనిపెడతారు, ఎవడో మన పని కనిపెట్టాల్సిన అవసరం లేదు. మనం అలా మిస్టేక్స్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి మనం దిద్దుకోవాలి. సో ఈ పనిలో ఇట్లాంటి మెలకువల్ని నువ్వు నేర్చుకొని పర్ఫామ్ చేసినప్పుడు నీకు ఎలాంటి ఫలితం యొక్క ఆ ఇంప్రెషన్స్, ఏమైతే వాసనాస్ ఉన్నాయో కర్మ ఫలిత వాసనం, అది నీకు పట్టుకోదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఉమ్, బాగుంటది అంటే మనం చేయాలి ఈ విధంగా అని మన లైఫ్ని మనం డిజైన్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మనం పొద్దున్నుంచి రాత్రి వరకు చేసే ప్రతి దాంట్లో మన మైండ్ ప్రజెంట్లో ఉంటుందన్నమాట. ప్రజెంట్లో ఉంటున్న మైండ్ ప్రతి నిమిషం జీవిస్తుంటది. ప్రతి నిమిషం జీవించడం ఏదో కావాలి, శరీరం 50 సంవత్సరాలు ఉంది, 70 సంవత్సరాలు ఉంది అంటే ఎవరి కోసం? మేము 100 సంవత్సరాలు బతికామండి, ఎవరి కోసం? నువ్వు జీవించే ఆ 2 క్షణాలైనా ఉత్తమంగా సాటిస్ఫాక్షన్గా జీవిస్తే, "ఆ, ఈరోజు మంచిగా వంట చేశానండి, తిన్నవాళ్ళు బాగుంది అన్నారు, ఎస్ దట్ మూమెంట్ ఈజ్ ఎనఫ్ కొందరికి కదా. అంతే, ఈరోజు మంచిగా ఈ పని చేశాను, ఈ మంచిగా ఈరోజు ఇల్లు చదువుకున్నాను, మంచిగా ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను, అంతే, అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎస్ దట్ లైవ్లీ మూమెంట్ ఈజ్ ఎనఫ్. అట్లాగా ప్రతి నిమిషం బ్రతుకుమని చెప్తున్నారు. అది నిజంగా బ్రతకడం. మరి దుఃఖం వస్తే అండి, దుఃఖం వస్తే దుఃఖాన్ని ఫీల్ అవ్వ అంతే. దుఃఖం, ఓకే నీకు దుఃఖం వచ్చింది హిహిహి అని నవ్వాలని ఏం లేదు. కానీ దుఃఖం నువ్వు నెక్స్ట్ చేసే పనికి అడ్డుపడకూడదు, నీ విజన్ కి అడ్డుపడకూడదు, నీ లక్ష్యానికి డౌన్ చేయొద్దు నీ దుఃఖం. నీ లక్ష్యానికి ఇంకా ఫైర్ ఇవ్వాలి, ముందుకెళ్ళాలి అని. ఉమ్, ఆ స్పోర్టివ్నెస్ తోటి నువ్వు యుద్ధం చేయ అర్జున అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో సరిపోదు. ఓకే, సమంగా ఉండు, బ్యాలెన్స్డ్గా ఉండు అని అంటే సరిపోదు మనకి. నువ్వు రా కృష్ణ, నువ్వు రా, నువ్వు వచ్చి యుద్ధం చేస్తే అర్థమవుతుంది. బ్యాలెన్స్డ్గా ఉండండి, బండలాగా ఉండండి అంటే మనకి ఎక్కదు. ఎందుకు? ప్రాబ్లం వచ్చినప్పుడే అసలైన కామక్రోధాలు, ఆవేశాలు, మోహం, దుఃఖం అన్ని నవరసాలు బయటకు వస్తాయి కదా. సో జస్ట్ నువ్వు బ్యాలెన్స్డ్గా పనిచేయి అనే ఒక స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలన్నా, దాని డెప్త్లోకి వెళ్ళాలన్నా మనం ఫుల్ టాపిక్ ఓపెన్ చేయాలి. ఇక్కడ నుంచి బుద్ధి యోగం ఆర్ కర్మ చేస్తున్నప్పుడు దాని ఫలితం మీద ఆశించకుండా ఉండాలంటే ఎట్లాగా ఉంటే ఏం జరుగుతుంది అనే టాపిక్ ఓపెన్ చేస్తున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే లైఫ్ అంతా ఇంకా దీని మీదనే ఉంటుంది. పని చేయడం, పని వల్ల ఆ, ఫలితం రావడం, ఫలితం పైన మనం ఉన్న ఆసక్తి, వ్యామోహం ఏదైతే ఉందో కొత్త వాసనలని క్రియేట్ చేయడం, మళ్ళా ఆ వాసనలను ఎగ్జాస్ట్ చేసుకోవడానికి సేమ్ రిపీట్ రిపీట్. అది ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తుంటారు. ఇప్పటి నుంచి ఇంకొంచెం డిఫరెంట్ టాపిక్. ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ టాపిక్ బోధించబోతున్నాను ఏంటి అని చెప్పేసి. ఏషా తే విహితా సాంఖ్యే एषा ते विहिता साङ्ख्ये బుద్ధిర్యోగే త్విమాం శృణు.
बुद्धिर्योगे मां शृणु बुद्ध्या युक्तो यया पार्थ बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। कर्मबन्धं प्रहास्यसि। ఉమ్. ఏషః ఏషా అభిహిత సాంఖ్యే, ఇప్పటి వరకు నీకు చెప్పింది ఏదైతే ఉందో అది జ్ఞానానికి సంబంధించింది. సో ఆత్మజ్ఞాన బోధ అనేది ఇప్పటి వరకు బోధించడం జరిగింది. బుద్ధి యోగే తు ఇమాం శృణు, ఇప్పటి నుంచి ఏం చెప్తున్నాను అంటే బుద్ధి యోగం గురించి చెప్తున్నాను. సో బుద్ధి యోగం అనే వర్డ్ వాడుతున్నాడు. ఓకే. బుద్ధ్యా యుక్తో యయా పార్థ, ఈ బుద్ధితో కూడుకున్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే గనక కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధాన్ని ఛేదిస్తావు. ఓకే. సో మన ప్రాబ్లం ఏంటి, జనరల్గా బాగా ఆలోచిస్తే నేను చేసిందంతా మంచి జరగాలండి, నాకు అంతా మంచి రావాలి, నేను అనుకున్నవన్నీ జరగాలి, దేవుడా దేవుడా నేను అనుకున్నవన్నీ జరగాలి. ఓకే. జరగకపోతే బాధ, జరిగితే మళ్ళీ జరగాలి. ఎవరైనా ఏదైనా సరే, సరే ఓకే నువ్వు కోరుకున్నావు ఈరోజు నీకు 5 లక్షలు ఇచ్చాడు, కోరుకున్నా ఇచ్చేసాడు కదా, మళ్ళీ ఇంకో కొన్ని ఇవ్వవా, ఏం చేసుకుంటావు, ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను, అదేదో ఇల్లే అడగొచ్చుగా, ఇల్లు ఎందుకు అంటే నేను చాలా గొప్పవాడిని అని చూపించుకోవడానికి, అదేదో గొప్పవాడిని అని చూపించుకోమని అడగొచ్చుగా. ఆ లేదు గొప్పవాడిని అయితే చాలా సంతోషంగా ఉంటా, అదేదో నేను సంతోషంగా ఉంటా అని అడగొచ్చుగా కదా. సో కొంచెం కోరుకునేటప్పుడు ఏం కావాలి అనే బుద్ధి కూడా పెట్టాలన్నమాట. అంతే కదా. ఎందుకండి ఇన్ని డబ్బులు ఆస్తులు ల్యాండ్స్ అని అంటే మీకు తెలియదండి, తర్వాత తర్వాత ల్యాండ్ డిమాండ్ ఎంత ఉంటది. ఆ ఈ మధ్య ల్యాండ్ డిమాండ్ కొంచెం అటు ఇటు అవుతుంది. ఈ మధ్య అందరు కొనుక్కుంటున్నది ఏంటి, తినే బిస్కెట్లు కాదు, బంగారం బిస్కెట్లు. ఎందుకైనా మంచిది, డబ్బులు దాచుకోవాలంటే అయితే లేదు, ల్యాండ్ కొని పెడితే ఈ మధ్య ల్యాండ్ కి కూడా సేల్స్ సరిగ్గా లేవు, అండ్ ఈ మధ్య ఎవరు పడితే వాడు అదేంటి కేసేస్తున్నారంట ల్యాండ్ పైన, ఇది మాదే అని చెప్పి, అది వాడిది కాకుండా కూడా అది కోర్టులో కొద్ది రోజులు నడిచి నడిచి అది ఎట్టిపోతుందో ఎవరికి తెలియదు. ఆ లోపు మనం సేల్ చేయలేము, కాబట్టి ల్యాండ్స్ డిమాండ్ కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకనే బంగారం బిస్కెట్లు. ఎందుకు, డైరెక్ట్ పిల్లల పెళ్లి చేసినప్పుడు బంగారం బిస్కెట్లు ఇచ్చేసేయచ్చు అండి, ఇంకా ఈ కట్నం గిట్నం అదంతా కాదు, ఇంత బంగారం అయిపోతుంది. మరి ఎందుకండి అంటే మంచి అబ్బాయి రావాలి, మంచి అమ్మాయి రావాలి, అదేదో అదే కోరుకోవచ్చు కదా డైరెక్ట్, అదే లేదు దీనివల్ల ఇది దీనివల్ల అది దానివల్ల అట్లా 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 చైన్ రియాక్షన్ ఫైనల్ గా అసలు సంతోషంగా సద్బుద్ధి ఉన్న వాళ్ళు కావాలి అనేది కోరుకుంటే అయిపోతుంది కదా. అంత చేసుకున్న తర్వాత చాలా మంది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే డైవర్స్ అయిన తర్వాత వచ్చే మళ్ళీ డైవర్స్ లో మళ్ళీ ఇస్తారు కదా, ఆ అమౌంట్ గురించి అంట, అబ్బాబ్రే ఏమన్నా ప్లానింగా. ఇది ఒక రకమైన సంపాదన అయిపోయింది. సో ఈ అంతా కూడా ఈ బంధంలో నేను పడొద్దురా బాబు, అందుకని నేను పెళ్లి మానేస్తున్నాను రా అని తప్పించుకొని తిరుగుతున్నాను. నో నో నో, ఏదైనా సరే ఎస్కేపిజమే ఎస్కేపిజమే, అన్ని బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేయనండి, ఎందుకు ఏ నేను ఎప్పుడు గెలిచిన పేరే లేదు, నాకు లాభాలు వచ్చిన పేరే లేదు. మొన్నే రీసెంట్ గా ఒకరి స్టోరీ విన్నాను, 5 సంవత్సరాల నుంచి 11 బిజినెస్లు చేశాడంట, ఎందులో కూడా గెలవలేదు, అన్నిట్లలో లాస్ లోనే వస్తుంది. మరి అది ఏంటో ఏమో నాకు తెలియదు కానీ చెప్తున్నా, అంటే ఇంకా మళ్ళీ నేను ఏం చెయ్యను, ఇంకా నేను సూసైడ్ చేసుకుంటా అని అంటున్నాడు ఆ పిల్లాడు. చే- చేసుకో అంటే అట్లా ఏదైనా సరే కర్మ బంధంలో పడిపోతామేమో అనే బాధనే ఉంది అందరికి, ఏది చేసినా జరగదేమో, ఓడిపోతామేమో. ఒక రిలేషన్షిప్ లో కూడా ఒకరిని నమ్మాలి అంటే, ట్రస్ట్ చేసి ప్రేమించాలి అంటే కూడా వద్దు, ఇప్పటికే హార్ట్ అన్ని ముక్కలు ముక్కలు అయిపోయింది, మళ్ళీ మళ్ళీ మేము ఎవరిని నమ్మము అని అనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇట్లానే ఉంది. సో ఆ కర్మ బంధం ఏదైతే ఉందో అదే అన్నింటికి చక్రం 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 బాధలకి దారితీస్తుంది. కాబట్టి అర్జున, నువ్వు ఈ బుద్ధితో కూడుకున్న యోగాన్ని నేర్చుకుంటే ఆ కర్మ బంధాన్ని ఛేదిస్తావు, దాన్ని దాటగలుగుతావు అనే విషయాన్ని చెప్తున్నారు.
ఎట్లాగా దాటడం, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కర్మ ఆ, బంధం కాకుండా కర్మ యోగం వైపు మనం ఎట్లా తీసుకెళ్ళాలి. అది కర్మ యోగం అయినప్పుడు మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఒక ప్రొటెక్టివ్ జోన్ లో ఉంటాం మనం. అంటే మనం దేవుణ్ణి ప్రార్థించినా కూడా, ఈ జ్ఞానంతో ఉన్నా కూడా సమస్యలు రావని కాదు, సమస్యలు వస్తాయి. సమస్యలని అంతకంటే ఎక్కువ ఎదుర్కొనే శక్తి వస్తుంది. అండ్ ఆ సమస్యలని మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకు ఒక షీల్డ్ లాగా, యుద్ధం చేసేటప్పుడు ఆ చాకు మన పైన పడకుండా ఒక షీల్డ్ పెట్టుకుంటాం కదా, అట్లాగా సమస్యలు మన మీద డైరెక్ట్ అటాక్ చేసి మనని డిప్రెషన్లోకి, యూనో దీన స్థితిలోకి పడేయకుండా మనకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా జ్ఞానం, భగవంతుని భక్తి అనేది మనని రక్షిస్తాయి. ఓకే, సో అది ఎట్లాగా, ఏంటి ఆ యోగం అనేది చూద్దాం రేపు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.